ఈ టీడీపీ వాళ్ళకి నిజంగానే మైండ్ దొబ్బింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం యొక్క ఐటీ హబ్బు, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమాలు పరికప్ట ఇన్కమ్ను చూసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నేసి తెలంగాణ మీదనే ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఇంటి పక్కోడే ఏం చేస్తాడు? పదే పదే అబ్బా వాడు అదుగన్నాడు, వాళ్ళ ఇల్లు బంగ్లా కట్టిర్రు అని చెప్పేసి అట్లా చూస్తే నరదృష్టి తగులుతుంది. తెలంగాణ రాష్ట్రానికి నరదృష్టిలా తగిలింది ఎవరు? టీడీపీ వాళ్ళకు సంబంధించిన చంద్రబాబు నాయుడు, చంద్రబాబు వాళ్ళ కొడుకు నారా లోకేష్. వీళ్ళిద్దరూ నంబర్ 1 తెలంగాణకు దిష్టి పెడతా ఉన్నారు. ఇద్దరు నరదృష్టిలు అయిపోయారు. అయితే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా, తెలంగాణ అభివృద్ధి అయిపోయింది, మా తెలంగాణ ఏర్పడింది, మాకు అప్పులు ఇచ్చేసిర్రు, మేము కట్టుకున్నాం, మేము అభివృద్ధి చేసుకున్నాం, ఇదో లెక్క వేరు. మరి మీరే కదా ఆనాడు తెలంగాణ ఉన్నప్పుడు మీ కొంపల్లే పెట్టుకున్న డబ్బులు, ఇప్పుడు కూడా మీ కొంపల్లే కదా, 2 సంవత్సరాలు అయింది కదా, మళ్ళీ మీకు నరేంద్ర మోడీ గారు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తూ ఉన్నారు. మరి తీసుకొచ్చి డెవలప్ చేసుకోవచ్చు కదా. మొన్న అంటుండు అమరావతి ఎక్కడ పెట్టుకోవాలో చెప్పలేదు, డబ్బులు ఎక్కడ వస్తాయో చెప్పలేదు. మీ చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆడ నుంచి డబ్బులు వస్తాయి, ఎట్లా చేస్తే డబ్బులు వస్తాయి, మీకు అన్నీ తెలుసు కదా ఇవి. అందులోనూ ఈ నారా లోకేష్ మాట్లాడుతూ నేను తెలంగాణ అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నా అంటే బాయిలో దూకకపోయినా సప్పుడు లేక బాయిలో దూకాల్సింది, చూసుడు శాత కాకపోతే బాయిలో దూకాల్సింది. ఒకసారి ఆ ముచ్చటి ఒక్కసారి విందాం, మీరే చూడుర్రి. అందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. పిల్లల ముందేందయ్యా నీ రాజకీయం, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి మీరు, చిన్న పిల్లలు, ఆ స్కూల్ పిల్లల్ని పట్టుకొని ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు? కక్ష రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు. అసూయ, మనం పక్కోళ్ళ మీద ఎట్లా పడి ఏడవాలి, ఈ సవతి ఏడుపులు చూసిరా, సవతి ఏడుపులు, ఆ సవతి ఏడుపులు పిల్లల ముందు ఏడుస్తున్నాడు నారా లోకేష్. చెప్పడానికైనా కొంచెమైనా ఉండాలి మనిషికి. మంత్రులు అయితే అయిపోదు, మంత్రులు ఉంటే అయిపోదు, మాట విధానం బాగుండాలా. వినుర్రి. అందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాల చెమటోడ్చి హైదరాబాద్ ని కలిసికట్టి మనం అభివృద్ధి చేశాం. సిగ్గుండాలి నారా లోకేష్ ఆ మాట మాట్లాడడానికి. నీ నోటికి, నీ తండ్రి గారికి సిగ్గుండాలి కొంచెమైనా. నారా లోకేష్ 60 సంవత్సరాలు చెమటోడ్చావా? సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. 5 ఏళ్ళ కింద నీ పరిస్థితి ఏంది? నీకు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, రాజకీయాల మీద అవగాహనే లేదు. నిన్ను అదే టీడీపీ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ముద్దపప్పు అని పిలిచేటోళ్ళు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళిద్దరు కలిసి చెమట ఓడ్చారట. హైదరాబాద్కి, తెలంగాణకి గుర్తుపెట్టుకో, ఏ హైదరాబాద్ని చూసి ఏడుస్తూ ఉన్నావో అదే హైదరాబాద్కు 450 ఏళ్ళ చరిత్ర ఉంది. మీరు పుట్టక ముందు, మీ అసలు జాడ లేకుండా ముందు, మీ తాతల ముత్తాతల చరిత్ర లేకముందు తెలంగాణ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు ఉండే. చంద్రబాబు నాయుడు అనేటోడు లేనప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్స్ ఉండే. మరి కూలి కుతుబ్ షా ఎటు పోవాలి? మరి కూలి కుతుబ్ షా ఎటు పోవాలి? 60 సంవత్సరాలు నేనే అభివృద్ధి చేశానంటే కూలి కుతుబ్ షా ఎటు పోవాలి? నిజాం రాజులు కట్టిన గోల్కొండ చరిత్ర ఎటు పోవాలి? వాళ్ళ కట్టడాలు ఎటు పోవాలి? అంటే వాళ్ళకన్నా ముందే పుట్టి అప్పుడు మరణించి మళ్ళీ ఇప్పుడు పుట్టి మేము పోయిన జన్మల ఇది చేసామని చెప్పుకున్నట్టు ఉంది కథ అంతా. మిమ్మల్ని చూసి కూలీ కుతుబ్ షా స్వర్గంలో కూడా కష్టపడుతున్నాడు కావచ్చు. ఈ మాటలు వినలేక 60 ఏళ్ళు కష్టపడ్డారా? మీ తండ్రికి తిప్పి కొడితే 60 ఏళ్ళు ఉండవు, నీకు తిప్పి కొడితే 30 ఏళ్ళు ఉండవు. మీరు ఈడికొచ్చి చెమటోడ్చి హైదరాబాద్ని, తెలంగాణ మీద మీరు కష్టపడి కట్టిపోయారా? నోటికి సిగ్గుండాలి నారా లోకేష్ గారు. పరిపాలన చేతగానప్పుడు రాజీనామా చేసి దిగిపోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఏనాడు కూడా తెలంగాణ జోలికే రాలా. ఆయన పనేందో, ఆయన అభివృద్ధి ఏందో ఆయన చేసుకున్నాడు. మీరు నిజంగా చేతకాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు సంబంధించిన బ్యాచ్ తప్ప ఇక వేరేటోళ్ళు లేరు. వీళ్ళు మాట్లాడితే కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడతారు తప్ప వీళ్ళ ముఖాలకు అభివృద్ధి చేసుడు కూడా చేత కాదు. మరి మొన్న 50 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందట. మరి ఏం చేసిర్రు? ఆ డబ్బులను ఏ బొక్కలో నొక్కిర్రు మరి మీరందరూ కలిసి? మరి తెలంగాణను మించి నియోజకవర్గాలు మీదే ఎక్కువ ఉన్నాయి కదా. ఆ లెక్కను చూసుకుంటే పరికెప్ట ఇన్కమ్ మీదే ఎక్కువ ఉండాలి కదా. మరి తెలంగాణకే ఎందుకుంది? మీ భూభాగం ఎక్కువ, మీ దాంట్లో ప్రజల సంఖ్య ఎక్కువ. అట్లాంటప్పుడు వ్యవసాయ రంగంలో మీరు ముందు ఉండాలి కానీ తెలంగాణ ముందు ఎందుకుంది? దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మినిమం కామన్ సెన్స్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా ఎవరైనా మంత్రి అయ్యారా అంటే అది నారా లోకేష్ మాత్రమే. సరే, నీ ఆంధ్ర అభివృద్ధి కాకుండా నేను చెప్తున్నా విను. ఒక 10 నిమిషాలు కేటీఆర్ గారికి ఇవ్వు, మంత్రి పదవి ఒక్కసారి కేటీఆర్ గారికి ఇవ్వు. ఎట్లా చేస్తాడో, ఏం చేస్తాడో నీకు చూపెడతాడు. చేతగాని మాటలు, ఇటువంటి దద్దమ్మ మాటల్ని తెలంగాణ సమాజం చాలా వరకు తిరస్కరిస్తుంది.
నేను ఇంతకుముందే చెప్పిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. తెలంగాణకు మీకు మాకు సంబంధం లేదు. మీరు మా పాలలు కాదు, మీరు మా రాష్ట్రానికి ఆర్థిక వనరులు అందించేటోళ్ళు కాదు. మీరు ఇదే టీడీపీ బ్యాచ్ తెలంగాణ ప్రజల యొక్క మరణాలను చూసుకుంటూ జల్సా చేసిన బ్యాచ్ మీది. మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదు మీకు అసలు. ఒక్క హైటెక్ సిటీని కట్టి సైబరాబాద్ని కట్టింది నేనే, హైదరాబాద్ని తీసుకొచ్చింది నేనే, ఐటీ బిల్డ్ చేసింది నేనే, నేను ఒక్క రాయేస్తే అది కొండ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా నారా లోకేష్ గారు, మా హైదరాబాద్లో ఒక బిట్ట అమ్మితే నీ ఆంధ్ర మొత్తాన్ని కొనుక్కుంటాం. ఆ ఒక్క బిట్ట అమ్మితే నీ ఆంధ్ర మొత్తాన్ని కొనుక్కునేంత దమ్ము మా ఇంత డెవలప్మెంట్ మా కాడ జరిగింది. మీరు చేస్తే జరగలే అది. మా హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది, తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. తిరగబడిన తెలంగాణ ఇది, అడ్డగాలు ఉండే తెలంగాణ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మొదలు. అలాంటిది 2014లో కట్టు బట్టలతో మెడబట్టి మన బయటికి ఎత్తేశాడు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయ పడుతున్నా. అక్కడ అసూయ పడకు, బాయిలో దూకు. మీరు మా తెలంగాణను చూసి నీకు అసూయగా ఉన్నప్పుడు బాయిలో దూకి స్విమ్మింగ్ చేసి వస్తావా, స్నానాలు చేసి వస్తావా, నీ కళ్ళల్లో అహంకారం కళ్ళరించుకొని వస్తావా? బాయిలో దూకు సప్పుడు లెక్క. దరిద్రం మొత్తం వదులుకొని బయటకు వచ్చినట్టు ఉంటుంది. తెలంగాణను చూస్తే అసూయ వస్తుందంటే ఇట్లాంటి వాడు ఆంధ్రను ఏం అభివృద్ధి చేస్తాడు? ఏం చేస్తాడు? 2 సంవత్సరాల నుంచి అమరావతి స్టాటస్ బిల్డ్ చేయనోడు తెలంగాణ మీద ఏంది మళ్ళీ నీ పెత్తనం అని అడుగుతున్నా. మీకు కూడా రోజులు దగ్గర పడ్డా అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. అది అసూయ కాదు, కళ్ళమంట. చంద్రబాబు నాయుడు కళ్ళమంట కొడుకు నారా లోకేష్ గారు. మీరు ఇదంతా ఎట్లా ఉందంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు తెలంగాణ మీద పడి ఏడ్చే బ్యాచ్ ఇదంతా. చేతగానప్పుడు ఏం చేస్తారు? సవతి పోరు ఏడుపులు తప్ప మిగిలేదేముండదు. కళ్ళమంట బ్యాచ్ ఇది. ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. నీ కలల అది. నీ కలల తప్ప ఏడ కూడా ఉండదని మాకు కూడా అర్థమైంది. నువ్వు తెలంగాణ మీద పదే ఏడుస్తూ ఉంటే మాకు కూడా అర్థమైంది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని చాలా వరకు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క ఆంధ్ర సోదరులకు మీ నారా లోకేష్ గారు సపరేట్గా ఏదో గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఒక్కసారి వినుర్రి. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు నువ్వే కళ్ళమంట తట్టుకోలేక పక్క రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నావు. ఇక నిన్ను నమ్ముకొని ఆ యువత తెలంగాణలో అంతో కొంత జాబ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ బతుకుల మీద ఎందుకు వాళ్ళని అనవసరంగా ఆశ చూపించి గోతులు పడే కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నీ మాటల్లోనే కాన్ఫిడెన్స్ లేదు, నీ మాటల్లోనే కళ్ళమంట, నీ మాటల్లోనే ఎక్కడో తెలియని మంట, ఎక్కడో తెలియని కుట్ర నీ ముఖాల్లో నిలువెత్తన అవపడుతూనే ఉంది. నీ ముఖాల్లో నిలువెత్తన కనబడుతూనే ఉంది. అవన్నీ ఇక్కడ కనబడతా ఉంటే మళ్ళీ ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఏమైనా పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నావా? నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, నువ్వే పక్క రాష్ట్రం మీద ఏడుస్తున్నావు. పక్క రాష్ట్రం మీద చూడొద్దని చెప్పేసి ఎట్లా మాట్లాడతావు? ఈ తలక మాసిన రాజకీయాలు అంటారు దీన్నే. నారా లోకేష్ గారు, రాజకీయాలు ఇంకా చాలా నేర్చుకోవాలి. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. రాజకీయాలు మీకు రావట్లా. మీ మీద మాట్లాడినోడిని పోలీసులు పంపించి అరెస్ట్ చేసుడు తప్ప మీ నాయన దగ్గర చక్కగా సబ్జెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుమని 10 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడమను, పట్టుమని 10 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడమను. రాదు. ఇంగ్లీషే చక్కగా రానోడు తెలంగాణ గురించి ఆలోచించి ఏం లాభం? టైము బొక్క. మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం మీకు? తెలంగాణను ముంచి మళ్ళీ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఎన్ని గుండెలు మీకు? అంటే కేసీఆర్ లేక మీకు సుఖాలు ఎక్కువైనాయి. ఇక్కడ మీ తొత్తు మీ నాయనకు సన్నిహితుడైన ఓటుకు నోటు కేసులో అటు చంద్రబాబు నాయుడు 2వ ముద్దాయి ఓటుకు నోటు కేసులు అయితే, ఓటుకు నోటు కేసులో 2 రేవంత్ రెడ్డి. ఇక్కడ దోస్తు ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి తెలంగాణ మీద నీ కారి కూతలు పనిచేస్తారనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో నారా లోకేష్ గారు, నోరు అదుపులో ఉండి భద్రంగా మాట్లాడితే నీకు మంచిది, మాకు మంచిది. లేదా ఈరోజు విచ్చలుడిగా మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తామంటే మాత్రం కథ వేరుంటుంది. జరా జాగ్రత్తగా ఉండుర్రి నారా లోకేష్ గారు. నిన్ననే చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. మీ మీద మాట్లాడుతుంటే వ్యూస్ కూడా పోతలేవు. అంటే చూసుకోండి, టీడీపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రంగా భావిస్తూ ఉన్నారో మా తెలంగాణ సమాజం ఈ ముచ్చట్ని కూడా చూడడానికి ఇష్టపడతలేదు. అంటే చూడండి మీరు ఎంత దరిద్రులో.
మీరెంత తెలంగాణ రాష్ట్ర మనుషుల యొక్క మనసులో చోటు లేకుండా ఎట్లా చేసుకున్నారో ఇక్కడే కనబడుతుంది కదా. నారా లోకేష్ గారు మానేయండి, మా రాష్ట్రం మీద ఏడ్చుడు మానేయండి. జర ఇజ్జత్ పోతుందబ్బా. నేను చేస్తున్న వీడియో కింద వ్యూస్ చూస్తే మిమ్మల్ని జోకే వాళ్ళ బ్యాచ్ అయితే కాదు కదా తెలంగాణ. తరిమి కొట్టే గడ్డ ఇది, ఎగిరి కొడుతుంది.